ఇక ఈ టన్నెల్కి సంబంధించింది, టన్నెల్లో డెడ్ బాడీలు జీపీఆర్ థర్మల్ స్కానర్లతో గుర్తింపు అంటూ టన్నెల్ లోపల కొనసాగుతున్న కటింగ్ పనులు. స్పాట్ వద్దకు చేరుకున్న డిప్యూటీ డిఎంహెచ్ఓ, ఫోరెన్సిక్ నిపుణులు, మట్టిని బయటకు తీసేందుకు ప్రత్యేక యంత్రాలు, తీవ్రంగా శ్రమిస్తున్న సింగరేణి రెస్క్యూ అండ్ మైన్స్ ఆపరేషన్స్ టీమ్. సో నాగర్ కర్నూలు జిల్లా దోమలపెంట వద్ద ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న వారిని గుర్తించేందుకు రెస్క్యూ టీమ్స్ పలు విధాలుగా గాలింపు చర్యలు చేపట్టాయి. ప్రమాదంలో గల్లంతైన 2 ఇంజనీర్లు, 2 ఆపరేటర్లు, 4 కార్మికుల్లో కొందరు చనిపోయినట్టు తెలుస్తుండగా వారి డెడ్ బాడీ ఆనవాళ్లను జీపీఆర్ థర్మల్ స్కానర్లతో శుక్రవారం గుర్తించారు అంటూ, అది గుర్తించారు కానీ పక్కా సమాచారం కాదని కలెక్టర్ చెప్పిండు. జిల్లా కలెక్టర్ నాగర్ కర్నూలు ఏదన్నా ఉంటే మేము పక్కాగా సమాచారం ఇస్తామని చెప్తూ ఫోరెన్సిక్ బృందానికి పిలుపు. టన్నెల్ లోపల మృతదేహాలను గుర్తించిన రెస్క్యూ టీమ్స్ శుక్రవారం సాయంత్రం 2 డెడ్ బాడీలను వెలికి తీసినట్టు సమాచారం. శనివారం ఉదయం వరకు మిగతా డెడ్ బాడీలను బయటకు తీసే అవకాశాలు ఉన్నాయి అంటూ ఇక్కడ 2 డెడ్ బాడీలు తీసినట్టు సమాచారం మాత్రమే, పక్కా కాదది. అయితే ఉదయం వరకు అంటే వాళ్ళు అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేస్తామని చెప్తా ఉన్నారు. సో మిగతా డెడ్ బాడీలు కూడా తీసే అవకాశాలు ఉన్నాయి. మృతదేహాల ఆనవాళ్ళను గుర్తించగానే హుటాహుటిన ఫోరెన్సిక్ నిపుణుల బృందాన్ని నాగర్ కర్నూలు జిల్లా డిప్యూటీ డిఎంహెచ్ఓ తారా సింగ్ని పిలిపించారు. డిఎన్ఏ టెస్టుల అనంతరం డెడ్ బాడీలను గుర్తించి బంధువులకు అప్పగిస్తారని సమాచారం. ఈ ప్రక్రియ పూర్తయ్యేలోగా ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన, పరిహారం చెల్లింపు అంశాలు ఉంటాయని తెలిపింది అంటూ ఇక్కడ నిజంగా ఎంత బాధాకరం అంటే ఆ టన్నెల్లో ఆ ఎస్ఎల్బీసీ శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ అది. సో ఆ కెనాల్లో 14 కిలోమీటర్ల తర్వాత జరిగినటువంటి ప్రమాదం అది. అంటే లోపల టన్నెల్ లోపలికి వెళ్ళినాక పైనుంచి అయితే ఎన్నో మీటర్ల లోతు, అది 500 మీటర్ల లోతులో, అంటే ఇక్కడ నుంచి అంటే ఒక 1/2 కిలోమీటర్ లోతులో వెళ్తున్నటువంటి ఆ సొరంగం, ఏదైతే ఆ మిషన్ ఉంటుందో, ఆ డ్రిల్ మిషన్ ఉంటుంది కదా, సో ఆ టన్నెల్ బోరింగ్ మిషన్ అంటారు, టీబీఎం అంటారు. సో అది తొలుచుకుంటా భూమిలోంచి ఇట్లా వెళ్తూ ఉంటే దానిపైన సిమెంట్ అంటే కాంక్రీట్తోని ఇట్లా పైకేసి కప్పులు వేసుకుంటూ పోతూ ఉంటారు. ఎందుకంటే మళ్ళీ మట్టి కూలకుంటా అట్లే పైనుంచి వదులుగా ఉన్న మట్టి కావచ్చు, లేకపోతే రాళ్ళు కావచ్చు, లేదంటే కొన్నిసార్లు వాటర్ కూడా ఊరుతాయి కాబట్టి, ఎందుకంటే కొన్ని ఫీట్ల దూరం వెళ్ళగానే కొన్నిసార్లు వాటర్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఊటలు కూడా ఊరుతూ ఉంటాయి కదా. సో వాటిని అన్నింటినీ మూసేసుకుంటా క్యాప్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. బట్ ఆ రోజు మాత్రం వెళ్తుంటే అనుకోని పరిస్థితులలో అది కుప్పగూలిపోయి మొత్తం ఆ బోరింగ్ మిషన్ పార్ట్స్ అన్నీ ఇక్కడికక్కడ కూలిపోయిన తర్వాత అందులో 8 మంది చిక్కుకున్నారు. వాళ్ళే ఈ 8 మంది మృతదేహాలకు సంబంధించని ఈ వార్త చూస్తే బాధ అనిపిస్తుంది. మనం మొన్న కూడా అనుకున్నాం బతికి బయటపడితే బాగుండు అని. ఎందుకంటే గతంలో ఉత్తరాఖండ్లో కావచ్చు, ఇంకా కొన్ని స్టేట్స్లో జరిగిన ప్రమాదాలలో కొన్నిసార్లు బయటపడ్డారు కొంతమంది కొన్ని రోజుల పాటు అలా ఉండి కూడా బయటకు తీసుకొచ్చిండ్రు. వాళ్ళని ఎట్లాంటి వాళ్ళని పట్టుకొచ్చారంటే అప్పుడు ర్యాట్ హోల్ మైనర్స్ అంటారు. వాళ్ళని ర్యాట్ హోల్ మైనర్స్ అంటే వాళ్ళు ఎలక పొక్క లెక్క చిన్న గుంతలు చేసుకొని అందులోకి వెళ్ళి మరి మైనింగ్ చేసుకొస్తారు. అది యాక్చువల్గా అక్రమం, అట్లా చేయకూడదని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. అందుకే వాళ్ళు ఇప్పుడేం అది చేయట్లేదు. కానీ అందులో ఉన్నటువంటి అప్పుడు ఆ మైనింగ్ చేసినటువంటి ఎక్స్పర్ట్స్ని పట్టుకొచ్చి ఇక్కడ వాళ్ళతో కూడా ట్రై చేయించారు. కానీ చివరికి అది సాధ్యపడలేదు. అన్ని బృందాలు ప్రయత్నం చేసినప్పటికీ కూడా వాళ్ళని అంటే అప్పుడే ఆ బురదలో, ఆ మట్టిలో, ఆ వాటర్లో కూరుకుపోయినారు కాబట్టి సో అక్కడ ఆక్సిజన్ కూడా అందే అవకాశం లేకపోవడం వల్ల చనిపోయి ఉంటారనే భావనకు వచ్చిండ్రు. ఎందుకంటే ఒకవేళ అవతల వైపు ఉంటే బాగుంటుండే, కానీ అవతల వైపు ఉన్నారా లేదా అనేది తెలియదు. అవతల వైపు ఉంటే ఏమైనా సిగ్నల్ అన్నా దొరికేదేమో అని చెప్పి అనుకున్నారు. కానీ అది కూడా సాధ్యపడలేనట్టు కనిపిస్తూ ఉంది. సో ఇప్పటికి కూడా రెస్క్యూ కొనసాగుతూ ఉంది. ఇక ఫోరెన్సిక్ బృందాన్ని అయితే పిలిచిండ్రు. చూస్తే మరి 2 డెడ్ బాడీలు దొరికినాయి అంటున్నారు. మిగిలిన 6గురికి సంబంధించిన ఆనవాళ్ళు ఇంకా దొరకలేదు. అది దొరికిన తర్వాత ఫైనల్గా వాళ్ళు చెప్తారని. అయితే సింగరేణి రెస్క్యూ అండ్ మైన్స్ ఆపరేషన్ టీమే బాగా శ్రమిస్తూ ఉందట. సింగరేణికి సంబంధించిన వాళ్ళకు కూడా ఎంతో అనుభవం ఉంటుంది కాబట్టి వాళ్ళు బొగ్గు తవ్వకాలలో పాల్గొన్నప్పుడు అక్కడ కూడా చాలా ప్రమాదకరమైన పరిస్థితులు ఉంటాయి. సో అలాంటి సిచ్యువేషన్లో కూడా ఏమన్నా ఇష్యూస్ వచ్చినప్పుడు ఈ రెస్క్యూ అండ్ మైన్స్ టీం ఉంటుంది కదా, సో ఆపరేషన్ టీం ఉంటుంది. ఆ టీం ద్వారానే అక్కడ వీలైనంత మట్టుకు ఆ ప్రమాదాలని అక్కడ నివారించడమో, కట్టడి చేయడమో, లేదా అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ నుంచి బయటేయడమో చేస్తూ ఉంటారు. వాళ్ళ ద్వారా ఈ ప్రయత్నం జరుగుతుంది. టన్నెల్ లోపల కొనసాగుతున్న కటింగ్స్ చేస్తూ ఉన్నారు ఎక్కడికక్కడ. అంటే ఆ విడిభాగాలన్నీ కూలిపోయినాయి కాబట్టి, కుప్ప కూలిపోయినాయి కాబట్టి.